సమ్మర్ అంటేనే మామిడికాయలండి. మామిడికాయలంటే మనకు మామిడి పండ్లే కాదు, మనం ఊరగాయకి పెట్టుకునే మామిడికాయలు కూడా గుర్తొస్తాయి కదా! సో, వేడి వేడి అన్నంలో అప్పుడే కొత్తగా పెట్టిన ఊరగాయ ముక్క వేసేసుకునేసి, కొద్దిగా గుజ్జు వేసుకొని, నెయ్యి వేసుకొని కలుపుకొని, ఆ ఎర్రంగా, పుల్ల పుల్లంగా, కారం కారంగా తింటూ ఉంటే చచ్చిపోయిన నాలుక కూడా నాట్యం చేసేస్తుందండి. అంత బావుంటుంది కదా ఆవకాయ అనేది. మన తెలుగు వాళ్ళకైతే అదొక ఎమోషన్. హాయ్ అండి. వెల్కమ్ టు పొరిగింటాం పులుగు రుచులు. మనము చాలామంది ఊరగాయ పెడుతూ ఉంటాం, కానీ చాలామందికి ఏంటంటే ముక్క అనేది తొందరగా మెత్తపడిపోతూ ఉంటుంది. అలాగే పైన బూజు రావడము, లేదంటే ఊరగాయ అనేది నల్లగా అయిపోవడం అలా జరుగుతూ ఉంటుంది కదా. సో అలాగా ఎవరైనా కనుక ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటే, ఈరోజు మన ఇంట్లో మన అమ్మ పెట్టే స్టైల్లో ఈ ఊరగాయ ఇలాగా పెట్టుకొని చూడండి. ఒకసారి మీకు కనుక నచ్చితే నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు ఇదే ప్రాసెస్ చేసేసుకోవచ్చు. సో మీకు ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఈ వీడియోలో చెప్పేస్తానండి. నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో మీరైతే ఈ వీడియో మొత్తం చూసి లైక్ చేసి సేవ్ చేసి పెట్టేసుకోండి. ఇంకెందుకంటే ఆలస్యం, లెట్స్ గో. దీనికోసం మనం ముందుగా మామిడికాయలు తీసుకోవాలండి. ఇక్కడ ఊరగాయ మామిడికాయలు మటుకి తీసుకోవాలి. ఊరగాయకి బాగా ఏంటంటే లోపల పీచు అనేది ఎక్కువ ఉన్న ఊరగాయ అయితే తొందరగా ముక్క మెత్తపడకుండా అలానే పాచిపోకుండా ఉంటుందండి. సో కాబట్టి మీరు ఊరగాయ కాయలని అడిగితే ఇస్తారు, పులుపు ఎక్కువ ఉండాలి, ఓకేనా. వాటిని బాగా ఒక 2-3 సార్లు నీటి కడిగేసేసుకున్న తర్వాత ఇలాగ పొడి గుడ్డ పెట్టేసుకునేసి బాగా తుడిచేసుకోవాలండి. ఎక్కడ కూడా తేమ అనకుండా ఉండకూడదు. ఊరగాయలు అనేది చెడిపోవడానికి కారణము మనము తేమ అనేది తగిలించడమే. సో మన చేతులకు కావచ్చు, ఏమైనా మనం వాడే గిన్నెలకు కావచ్చు, ఎక్కడ కూడా తేమ ఉండకూడదు. సో బాగా నీట్గా తుడిచేసేసుకునేసి కాసేపు వీటిని కూడా ఆరబెట్టండి. ఇలాగా మనము ఒక 1-2 గంటలు నీట్గా ఆరబెట్టేసుకునేసి తడి తగలకుండా ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్గా ముక్కలు కట్ చేయించుకోవాలండి. మీరు ఉంటే బయటకు వెళ్ళి ముక్కలు కట్ చేయించుకోండి, లేదంటే వీరుంటే ఇంట్లోనే కట్ చేసుకోవచ్చు. ముందుగా పైన ఇలాగా తొడిమి తీసేసుకున్న తర్వాత దాన్ని పొడి క్లాత్తో అలాగా తుడిచేసుకునేసి తర్వాత ఇలాగ చిన్న చిన్న సైజు మీకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఆ లోపల టెంక ఉండాలండి ఖచ్చితంగా. ప్రతి ఒక్క ముక్కకు కూడా టెంక లేకుండా అంటే బావులు కట్ చేసుకుంటే ఆవకాయ అనేది బాగుంటుంది. సో దాని మీద ఇలాగ స్కిన్ వస్తుంది, ఒక లేయర్ ఉంటుందండి, దాన్ని కూడా తీసేసి మళ్ళీ తుడిచేసేసుకోవాలి. సో ఇలాగ మొత్తం కూడా తుడిచేసుకునేసి నేను ఇక్కడ ఒక కేజీకి మీకు ఈ క్వాంటిటీ మొత్తం కూడా మన ఇంట్లో కేజీకి ఎలా పెడతామో చూపిస్తాను. సో ఇలాగ ఒక కేజీ ముక్కలు తీసుకునేసి ఈ ముక్కలన్నీ నీట్గా తుడిచేసేసుకున్న తర్వాత పొడి క్లాత్తో వీటిని కూడా కాసేపు వీలుంటే ఎండలో పెట్టండి, ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే కేజీవి కదండి, నేను ఇక్కడ 50 గ్రాములు వచ్చేసి ఆవాలు తీసుకుంటున్నాను, 10 గ్రాములు వచ్చేసి మెంతులు, ఒక 70 గ్రాముల వరకు వచ్చేసి తెల్లగడ్డలు తీసుకుంటున్నానండి. ఉప్పు వచ్చేసి 100 గ్రాములు తీసుకుంటున్నాను. అలాగే పసుపు వచ్చేసి ఒక స్పూన్ తీసుకుంటున్నానండి, చాలు, ఓకేనా. ఇక్కడ తెల్లగడ్డలు అంటే వెల్లుల్లి వచ్చేసి కొన్ని పొట్టు తీసినటివి ఒక 30 గ్రాములు పొట్టు తీనటివి ఉంటే ఒక 40 గ్రాములు పొట్టు తీసినటివి తీసుకోండి, ఓకేనా. సో వీటన్నిటిని కూడా ఏంటంటే నేను పొడి చేసుకుంటానండి. నేను ఇక్కడ రా ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను, మనం పొడి చేసుకోకముందు. సో అందరూ పొడి ఇంకా బయట కొనుక్కునే పని అయితే మీరు ఆ క్వాంటిటీలోనే పొడి తెచ్చుకోండి, ఓకేనా. సో మనకైతే పొడి లాస్ట్కి పొడి అయితే మటుకు 50 గ్రాములు ఆవాల పిండి, 10 గ్రాములు మెంతిపిండి కావాలి, ఓకేనా. సో అలానే కారం వచ్చేసి ఇక్కడ నేను 100 గ్రాములు పైన తీసుకున్నానండి. యాక్చువల్గా 150 గ్రాములు తీసుకోవాలి, ఎందుకంటే మనం బయట కొనే మ్యాంగో పొడి ఉంటుంది, అది మ్యాంగో కారం అంటారు, 3 మ్యాంగో కారం అలాంటి తీసుకుని మనం ఏంటంటే ఇంట్లోనే పట్టిస్తాము ఎండుమిరపకాయలు తీసేసుకునేసి. సో ఇలాగా ఈయనన్నిటిని కూడా నేను ఏంటంటే ఎండలో పెట్టేసుకుంటానండి. ఊరగాయ పెట్టేటప్పుడు ఎప్పుడైనా కావచ్చు ఫస్ట్ ఎండలో పెట్టేసుకోవాలి నీట్గా, అప్పుడే మనకు ఆ మాయిశ్చర్ అనేది ఉండకుండా ఉంటుంది. సో అవి ఎండలో పెట్టేసుకున్న తర్వాత ముక్కలు కూడా ఎండలో పెట్టి తీసేసాను కదా, ఈ ఆవ పిండి వచ్చేసి పిండి పట్టించేసుకున్నానండి, పొడి చేసుకున్నాను. అలానే మెంతులు కూడా పొడి చేసుకోవాలి. ఇప్పుడు వీటితో పాటు వచ్చేసి నేను చెప్పాను కదా అలాంటి ఉప్పు కూడా తీసేసుకున్నానండి. ఉప్పుని దంచుకునేసి నేను కల్లుప్పు తీసుకున్నాను, దాన్ని దంచుకునేసి ఒక 100 గ్రాములు తీసుకున్నాను. అలానే తెల్లగడ్డలు దంచేసుకున్నాను, కొన్ని పొట్టు ఒలిచి పెట్టేసుకున్నాను, ఓకేనా. ఇప్పుడు ముందుగా మనము తీసుకున్న మామిడికాయ ముక్కల్లోకి పసుపు యాడ్ చేసుకోవాలండి. పసుపు కూడా ఎండలో పెట్టుకోవాలి, ప్రతి ఒక్కటి నీట్గా క్లీన్గా డ్రైగా ఉండాలండి, ఓకేనా. సో పసుపు వేసేసిన తర్వాత ఇందులో నేను 300 గ్రాముల వరకు అంటే మిల్లీలీటర్ వరకు నూనె యాడ్ చేసుకున్నాను. నేను ఇది శనక్కాయ నూనె తీసుకుంటున్నాను అండి, శనక్కాయ పప్పుల నూనె ఉంటుంది కదా అది తీసుకున్నాను, అదే పల్లి ఆయిల్ అంటారు కదా అది. మీరు ఏదైనా పప్పు నూనె తీసుకుంటే ఊరగాయ అనేది ఎక్కువ రోజులు బాగుంటుంది. సో ఇది నేను కాగబెట్టిన నూనె కాదండి, పచ్చి నూనె. సో ఇది వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకున్నాం అనుకోండి, ఇదేంటంటే మనకు ముక్కని తొందరగా మెత్తపడనీయకుండా చేస్తుంది అనమాట, ఒక లేయర్ లాగా ఒక కోట్ లాగా పనిచేస్తుంది. సో అందుకని అలా వేస్తారు. సో ఇలా వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసుకునేసి ఒక అరగంట అలా వదిలేసేయండి.
ఇలా చేయడం వల్ల మనకు ముక్క అనేది తొందరగా మెత్తబడకుండా ఉంటుందండి. ఊరగాయ అనేది ఎక్కువ రోజులు ముక్క అనేది గట్టిగా ఉంటేనే ఊరగాయ అనేది బాగున్నట్టు. సో అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనము ఆల్రెడీ మనం దంచి పెట్టుకున్నది పొడి చేసి పెట్టుకున్నటువంటి సాల్ట్ వేసుకోవాలి. అది ఉప్పు, కల్లుప్పు. మీరు కనుక సాల్ట్ తీసుకుంటే తగ్గించుకోండి. నేను కల్లుప్పు కాబట్టి 100 గ్రాములు వేస్తున్నాను. అలానే మెంతి పొడి, ఆవు పిండి, అలానే మనం తీసుకుని అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వేసేసుకోవచ్చండి. సో ముందు వీటిలో వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకోండి. కలిపేసేసుకున్న తర్వాత బాగా మొత్తాన్ని కూడా అంతా కూడా మసాలా ఎక్కడ ఉంటుంది లేకుండా కలుపుకోండి. మీరు కావాలంటే ఇవన్నీ విడిగా కలుపుకొని తర్వాత దీంట్లో చేయొచ్చు, బట్ నేనైతే ఇలానే చేసుకుంటానండి. మన ఇంట్లో అయితే ఇలానే చేస్తాము. సో ఇప్పుడు ఇందులోనే మనం ఏంటంటే ఆల్రెడీ ఎండబెట్టిన కారపొడి ఉంది కదా, అది వేసేసుకోండి. ఈ కారపొడి మనం ఇంట్లోనే జాగ్రత్తగా మనము గ్రైండ్ వేపిస్తామండి. బయటకు తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర అన్నీ మన కాషన్స్ అన్నీ చెప్పి ఊరగాయ అని చెప్తే జాగ్రత్తగా వేసిస్తారు, ఎటువంటి కూడా కలపకుండా. సో ఓకేనా. మీరు కాంటే 3 మ్యాంగో కారపొడి అని ఉంటుంది. ఇలా ఊరగాయల కోసం కారపొడి స్పెషల్గా దొరుకుతుంది కదా, అది తెచ్చుకొని వేసేసుకునేసి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసేసుకోండి. ఇప్పుడు ఇలా కలిపేసేసుకున్న తర్వాత మనము కొన్ని తెల్లగడ్డలు వెల్లుల్లి కొన్ని పొట్టుతో పాటు దంచేసుకున్నాం కదా, సో వాటిని వేసేసుకోవాలి. వీటిని కచ్చపచ్చగా దంచుకోండి, మెత్తంగా అయితే అవసరం లేదు. ఓకేనా. అలానే పొట్టు తీయకుండా ఉన్నట్టు కూడా ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకోండి. అవి కూడా వేసేసుకునేసి ఒకసారి మొత్తం వీటిని కూడా ఒకసారి బాగా అన్నిట్లోకి మిక్స్ అయ్యేలాగా కలిపేసేసుకోవాలి. మనకు జస్ట్ ఎక్కడ కూడా ఈ ఉండలుగా ఎక్కడ గడ్డలు కట్టకుండా కలుపుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు మనము మిగిలిన ఆ 200 ml ఆయిల్ కూడా వేసేసుకోవాలి. మొత్తం నేను ఇక్కడ 1 కేజీకి గాను 1/2 లీటర్ నూనె వేస్తున్నానండి. నూనె అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటే ఏంటంటే ఊరగాయ అనేది బూజు పట్టకుండా ఎక్కువ రోజులు కూడా బాగుంటుంది. సో మీరు కావాలంటే 400 ml వేసుకోవచ్చు. మీరు చూసుకోండి, తీసుకున్న దాన్ని బట్టి మీరు ఏదైనా కానీ ఎక్కువ వేసుకోవచ్చు. మా ఇంట్లో ఆవపిండి ఎక్కువ తినమండి, అందుకే తగ్గించేసుకుంటున్నాము. మీరు కావాలంటే 100 గ్రాముల ఆవపిండి అయినా వేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది కూడా డిస్క్లైమర్ చెప్తున్నాను కదా. సో ఇలాగా మొత్తం కలిపేసేసుకున్న తర్వాత మనము ఇంకా జాడీలోకి పెట్టేటప్పుడు మనము దీన్ని ఒక పద్ధతిలో చేసుకోవాలండి. ప్రతి ఒక్కటి కూడా తేమ అనేది తగలకుండా చూసుకోవాలి. ఊరగాయ పాడైపోయిన తర్వాత అయ్యో పాడైపోయింది అనుకునే కంటే కూడా ముందు నుంచే మనం జాగ్రత్తగా అన్నీ కూడా డ్రై చేసేసుకునేసి కాస్త ఎండలో పెట్టుకుని ఉంటే మనకి మంచిది. సో వన్స్ ఇలాగా వేసేసుకున్న తర్వాత జాడీ బాగా ఎండిపోయిన తర్వాత మనం ఏంటంటే బాగా పొడిగా ఉన్న జాడీలోకి మనం తీసుకున్న ఊరగాయ మొత్తాన్ని పెట్టేసుకోవాలి. జాడీ అనేది మొత్తం కూడా ఫుల్గా నింపొద్దండి, పై వరకు మూత అనేది కొద్దిగా పట్టుకోండి. లేదంటే ఏమవుద్దంటే మనకు వేసిన ముక్కలన్నీ కూడా లోపలికి కొద్దిగా ప్రెస్ చేసినట్టుగా వేసుకుంటే ఏంటంటే ఆయిల్ అనేది పైకి తేలుద్దండి. ఇప్పుడు అసలు ఆయిల్ లేనట్టే కనిపిస్తుంది కదా, కాసేపటికల్లా అదే ఆయిల్ వచ్చేస్తుంది, మీరు లేదనైతే అనుకోవద్దు. ఓకేనా. సో ఇప్పుడు ఇలాగ మొత్తం కూడా ముక్కలన్నీ లోపల కొద్దిగా సర్దేసేసుకునేసి మూత పెట్టేసుకునేసి దీనిపైన ఒక కాటన్ క్లాత్ ఉంటుంది కదండి, దాంతో ఇలాగ మూటలా ముడి కట్టేసుకోండి. పైన మూతని కవర్ చేసి ఒక 3 days రెస్ట్ ఇచ్చేసేయాలి. సో దీనికి ఇంకా బై చెప్పేద్దాం. ఓకేనా. 3 days వరకు మనం ఏం కలపలేదండి. 3 days తర్వాత ఏంటంటే మనం ఈరోజు సండే కానీ పెట్టామనుకోండి, మండే, ట్యూస్డే, వెన్స్డే రోజు చేయండి. ఓకేనా. సో ఇలాగా మొత్తం కూడా 3 days తర్వాత కనుక మూత తీసి చూసామంటే ఆయిల్ చూడొచ్చు బాగా పైకి వచ్చేసింది కదండి. మనకు ఆ రోజు పెట్టిన రోజు అసలు ఆయిల్ లేనట్టు అనిపించింది మీరు బాగా చూస్తే. సో ఇప్పుడు ఒకసారి జస్ట్ ఇలా కలిపేసేసుకునేసి మీరు ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే బాగా జాగ్రత్తగా దీంతోనే కలిపేసేసుకోవచ్చండి. జస్ట్ జాడీలో ఉంచి నీట్గా కలిపేసుకోవచ్చు. అమ్మ ఏంటంటే గెరిటని తిరగదిప్పేసి వెనక పక్క సన్నగా ఉంటుంది కదా, దాంతో కలిపేది. నేనేంటంటే ఇట్లాగా గిన్నెలో వేసేసుకుంటున్నాను. సో వన్స్ ఒకసారి ఆ ఊరగాయని ఒకసారి కలిపేసేసి ఆయిల్ మొత్తం కొద్దిగా కలిసిన తర్వాత ఒక గిన్నెలోకి వేసేసుకునేసి ఇప్పుడు కూడా సేమ్ ప్రాసెస్. గిన్నెలు అనేటివి ఎప్పుడు కూడా మనం వాడే ఏ వస్తువైనా కానీ పొడిగా ఉండాలి, మనం కూడా నీట్గా క్లీన్గా ఉండాలి. చెమట పడ్డము, నోట్లోంచి తుంపర్లు పడ్డము, లేదంటే ఈ హ్యాండ్కి తడి ఉండడం ఇలాంటివి ఏమి ఉండకుండా చూసుకునేసి ఒకసారి బాగా కలిపేసేసుకున్న తర్వాత మీకు ఇప్పుడు ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. లైక్ సాల్ట్ వేసుకోవచ్చు, కారం కావాలంటే కారం యాడ్ చేసుకోవచ్చు అండి. కారం వేసుకున్న ఏం కాదు. ఓకేనా. మీరు సాల్ట్ అనేది నా కారం అయితే సరిపోయిందండి. నేను తీసుకున్న మిరపకాయలు మంచి మిరపకాయలు అన్నీ చాలా ఘాటు ఉన్నాయి, కలరు ఉంది, ఘాటు ఉంది. సో నేను తీసుకుంది 100 గ్రాములు, కేజీకి 100 గ్రాములు కారపొడి నాకు కరెక్ట్గా సరిపోయింది. కొద్దిగా సాల్ట్ తగ్గిందండి, అందుకే సాల్ట్ కొద్దిగా వేసుకున్నాను, ఒక 2 స్పూన్లు అలా ఉంటుంది. ఒకసారి బాగా జాగ్రత్తగా కలిపేసేసుకునేసి మళ్ళీ మనము ఏ జాడీలో నుంచి తీసుకున్నామో దాంట్లో పెట్టేసుకునేసి మీరు కావాలంటే ఇంక నుంచి వాడుకునే దానికి వాడేసుకోవచ్చండి. ఎంత కావాలో అంత తీసి పక్కన పెట్టేసుకుంటే మన మామిడికాయ ఊరగాయ అనేది రెడీ అయిపోయిందండి.
అంతే అండి, చాలా సింపుల్గా ఊరగాయ అయితే రెడీ అయిపోయింది కదా. సో ఇంకా దీన్ని మళ్ళీ మనం మూత పెట్టేసుకొని కవర్ చేసి పెట్టేసుకోవచ్చు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా ఏదైనా బౌల్లోకి తీసేసుకుంటూ ఉంటే మనం ఇంకా సర్వ్ చేసేసుకుని తింటూ ఉండొచ్చండి. సో చాలా సింపుల్ అండి, ఎవరైనా పెట్టేసేయచ్చు. కానీ మనం జస్ట్ చేసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మనం అనేది కొద్దిగా నీట్గా ఉండడం నేర్చుకోవాలి ఫస్ట్. ఆ రోజు వచ్చేసి ఊరగాయ పెట్టే రోజు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. తడి ఉండడము, గిన్నెలకి తడి పెట్టుకునేసి అలా చేసామంటే ఏ వస్తువు కూడా కొద్దిగా డ్రై చేసుకోకపోతే మటుకు ఊరగాయని తొందరగా చెడిపోద్దండి. ఇప్పుడు మనం ఏంటంటే మన ఆనవాయితీ ఉంది కదా, ఎప్పటి నుంచి వస్తున్న ఆనవాయితీ, ఆ కలిపిన బౌల్లోనే అన్నం వేసుకొని తినడము. సో దాంట్లో నేను కొద్దిగా అన్నం వేసేసుకునేసి తింటున్నానండి. నేను తిని చూపిస్తాను మీకు. లైక్ అంటే మీకు టేస్ట్ తెలియదు కానీ టేస్ట్ అయితే అదిరిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంది. పులుపు కారం అన్నీ కూడా. మామిడికాయ మొక్క చూసారు కదా 3 రోజులకి ఎంత గట్టిగా ఉందో. సో నేను తీసుకున్నది పర్ఫెక్ట్ మామిడికాయ అండి. మనకు ముక్క కానీ మెత్తబడిందంటే ఊరగాయ పోద్ది. ఓకేనా, అది గుర్తుపెట్టుకో. సో అంతే అండి, మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి అది ఎలా వచ్చిందో నాతో కూడా కామెంట్ చేసి చెప్పండి. మీరు కొద్దిగానే ట్రై చేసేయండి. ఓకేనా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీకి వచ్చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.